జేఏసీ పిలుపు మేరకు యావత్తు 15 లక్షల మంది ఉద్యోగులు జిల్లాల్లో, రాష్ట్రంలో, సెక్రటరియట్లో, హెచ్ఓడిలో ఇలా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అలా డివిజన్ల ముందు నిరసన దీక్ష చేస్తున్న అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు టైం కావాలంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. పిఆర్సీ కమిటీ చేసి దాదాపు 33 నెలలైంది. ఇంకా 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ పిఆర్సీ కాల పరిమితి 5 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాలు మీరు ఆల్రెడీ తినేసేసారు. ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఒక పిఆర్సీ వస్తుంది. మరి ఇంకా ఎప్పుడు పిఆర్సీ కమిటీ తెప్పించుకుంటారు? మా పిఆర్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. మన పిఆర్సీ ఇస్తే అందులో డిఎల్ మెర్జ్ అవుతాయి. మీరు ఒకసారి మా ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి ఇమీడియట్లీ పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇలా 13,000 నుంచి 14,000 పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి ఇలా మా పెన్షనర్సు, మా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి ఇంకా 700 కోట్లు ఇస్తే 5% కూడా పోతలేవు. కాబట్టి నెల రిటైర్మెంట్ ఉన్నది. మిగతా ఒకటేసారి 13,000 కోట్లను ఇమీడియట్లీ ఇప్పించి వాళ్ళ ఉద్యోగులను ఆదుకునే పరిస్థితిని ఇలా ప్రభుత్వం తీసుకురావాలి. మరి చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మీటింగ్ చెప్పినా హెల్త్ కానీ ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. కానీ ఇంప్లిమెంట్ చేయక తాత్సానం చేసుకుంటూ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇంకా ఇలా ఈహెచ్ఎస్ను ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మా సిపిఎస్ ఉద్యోగులకు మా అందరికీ ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. వచ్చి ఇలా 2.5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా కనీసం కమిటీ చేయకుండా సిపిఎస్ గురించి మాట్లాడకుండా ఇబ్బందికరంగా చేస్తున్నారు. చాలా సమస్యలు ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇలా కొత్త ఉద్యోగులు వచ్చేదాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీయడం వల్ల 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు ఇలా వాళ్ళ నౌకరు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ లెక్క ఏర్పాటు చేసుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మా జేఏసీలో డిమాండ్లో ఉన్నది. చాలామంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది. కొందరు కావాలని కలెక్టర్లు, ఐఏఎస్లు కొందరు చాలామంది ఉద్యోగులను ఇబ్బందికరంగా చేసే సందర్భాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి. మీరు ఐఏఎస్లు అంటే చాలా ఇంపార్టెంట్ సర్వీస్లో ఉన్నారు. మీరు సేవ చేసే సర్వీస్లో ఉన్నారు. ఉద్యోగులకు మంచిగా ప్రేమతోని పని చేయించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళకు పెండింగుల బిల్స్ ఉంటాయి, వాళ్ళకు అరాకొర వసతులు ఉంటాయి. ఆ అరాకొర వసతులతో ఇలా హాస్టల్ నడపాలన్నా, గ్రామ పంచాయతీ నడపాలన్నా ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడికి పోయి వసతులు కరెక్ట్ లేవని వాళ్ళకు పెండింగ్ బిల్స్ బకాయిలు ఉన్నా కూడా వాళ్ళని సస్పెండ్ చేసేసి ఇబ్బందికరంగా మారుతున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాను. మీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మా ఈ గొంతమ్మ కోరికలు కావు, మా ఈ కొత్త పథకాలు ఇవ్వమంటలేము. మాకు న్యాయంగా వచ్చిన మా జీపీఎఫ్ అమౌంటు, మాకు న్యాయంగా వచ్చే ఇన్సూరెన్స్ అమౌంటు, మా గ్రాడ్యుయేట్ని ఇప్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి డబ్బులు లేవంటున్నారు కానీ మరి ప్రతిదానికి డబ్బులు ఉంటాయి. ఇలా ఉద్యోగులకు ఇవ్వడానికే డబ్బులు ఉన్నాయా? మరి ఈ ప్రభుత్వం మా ఉద్యోగుల పైసలతో ప్రభుత్వం నడుపుతుందా అని నేను అడుగుతున్నా. మీకు ఇలా సమస్యలు ఉంటాయి వాస్తవానికి. కొన్ని పక్కన పెట్టండి. ఇవాళ పనిచేసేటోనికే జీతాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి. కానీ సోమరిపోతులా ఉన్న చాలామందికి ఇవ్వడం, ఇవాళ అరువులు కాని వాళ్ళకి ఇచ్చి పైసలన్నీ వృధా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నా, మేధావి వర్గాలను కోరుతున్నా, పనిచేసే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వండి. రిటైర్డ్ ఉద్యోగికి రిటైర్డ్ అయిన రోజే డబ్బులు ఇచ్చి మర్యాదగా పంపవలసిన రోజులు. కానీ ఆ రోజులు ఏమైనాయి అంటే 2 సంవత్సరాలైనా ఆయన 20 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు పెండింగ్ ఉండి ఒక్క 2 నెలలు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే దానికి ఫైన్ వేస్తారు. మరి 2 సంవత్సరాలు ఆగిన డబ్బులకు ఎవరు ఇస్తారు? ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారు? మరి అందరూ కోర్టు కోతనే ఇస్తారా? కోర్టు పోవాలంటే వాళ్ళు డబ్బులు కావాలి కదా. మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇమీడియట్ కూడా మా పెన్షన్స్ కూడా ఇమీడియట్ డబ్బులు రిలీజ్ చేయవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. మేము ప్రజల్లో ఒక భాగమే ఉద్యోగులుగా మరి ప్రజలకు ఎట్లా చూస్తారో పనిచేసే ఉద్యోగులు డబ్బులు ఇచ్చే పరిస్థితిని ఇలా ప్రభుత్వం తీసుకురావాలని మా మిగతా డిమాండ్ కూడా ఇంకా 64 డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ చేయాలని మా సెక్రటరియట్లో, మా హెచ్ఓడి మన సిటీల్లో వాస్తవ 12.5 కోటా ఉన్నది. 12.5 కోటా కనీసం మాట్లాడారు, ఇస్తామని చెప్పారు. ఇంకా దాన్ని తాత్సారం చేసుకుంటూ దాన్ని లేట్ చేస్తున్న సందర్భాన్ని కోరుతున్నాం. ఇంకా తర్వాత జేఏసీ ఇచ్చే కార్యక్రమంలో మే 5th రోజు కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షనర్
అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ టెంపరీ ఉద్యోగ కమ్యూనిటీ యావత్ ఉద్యోగ కమ్యూనిటీ 15,25,000 మంది ఉద్యోగులకు సంబంధించిన 206 సంఘాల జేఏసీ ఈరోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీ తోటి న్యాయమైన డిమాండ్లు అవి డిమాండ్లు కూడా అనడానికి లేదు. మా పెండింగ్ బిల్సు మేము దాచుకున్న సేవింగ్ చేసిన పెండింగ్ బిల్సు అదేవిధంగా పిఆర్సీ 5 సంవత్సరాల కేజీ పిఆర్సీ ఆల్రెడీ 3 సంవత్సరాలు పూర్తయింది. పిఆర్సీ విత్ డిఎస్ 4 డిఎస్ కలిగిన పిఆర్సీ దాంతోపాటుగా ప్రభుత్వం ప్రకటించి అసెంబ్లీ సాక్షిగా చెప్పి ప్రతి వారం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్న హెల్త్ కార్డ్స్ చాలామంది పెన్షనర్స్ ఉద్యోగులు హెల్త్ కార్డ్స్ కోసం ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న సందర్భం. అదే కాకుండా సిపిఎస్ మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయమని మెయిన్ డిమాండ్తో పాటుగా గతంలో ఏదైతే జేఏసీ ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీకి ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన 64 డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కొత్త గొంతెమర కోరికలు కాకుండా ప్రభుత్వం హామీ ఇచ్చిన వాటిని ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కొంత బాగా లేకపోయినా మా ప్రాథమిక సభ్యుల్లో అసంతృప్తి ఉన్న నాయకత్వం 2.5 సంవత్సరాలు వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కిందలో ఉన్న క్యాడర్ అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే తీరు కనబడుతుంది. దీంతో గతంలో కూడా గత ప్రభుత్వంలో ఇదే పద్ధతి కొనసాగి నాయకత్వం ప్రభుత్వం పక్కన ఉన్న కింద క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తితోటి అది అసత్య ప్రచారాలతోటి ప్రభుత్వం మారే దిశ ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గమనించాలి. మా టోటల్ ఉద్యోగ 15 లక్షల ఉద్యోగులు, అదేవిధంగా 32 జిల్లాలు, అదేవిధంగా మండలాలు, డివిజన్లు, హైదరాబాద్ సిటీ సెక్రటరీలని ఈరోజు మీరు సెక్రటరియట్లో చూస్తే గత చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా సెక్రటరియట్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ ధర్నాకు వచ్చిన సందర్భం లేదు. గేట్లు బయటకు పట్టలేదు. అదేవిధంగా హైదరాబాద్ కలెక్టరేట్ కావచ్చు ప్రతి దగ్గర అంటే ఉద్యోగులు ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా గమనించాలి. మా హక్కులు, మా రాయితీలు, మా సంక్షేమం సామాన్య ప్రజలాగానే మమ్మల్ని కూడా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ తప్పనిసరి పరిస్థితి అయితే మీరు పరిష్కరించకపోతే మే 5న రిలే నిరాదీక్షలాగా ఒక రోజు మొత్తం అన్ని ఐడిఓసీల ముందు జిల్లా కలెక్టర్లో నిరసన దీక్ష ఉంటుంది. దానిపైన కూడా స్పందన రాకపోతే ప్రభుత్వం నుంచి మే 25న విస్తృత స్థాయి జేఏసీ సమావేశం పెట్టుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఆర్టీసీ వాళ్ళది ఆర్టిజన్లు ఆర్టీసీ కూడా ఈ జేఏసీతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కూడా న్యాయమైన కోరికలే, కాకపోతే కలిసి చేయట్లేదు. మేము మద్దతు ఇస్తున్నాం, వారికి కూడా ఎంప్లాయీస్గా మద్దతు ఇస్తున్నాం.